అలాగే నెంబర్ 5 అటు గల్ఫ్ దేశం గురించి మాట్లాడదాం. మరి గల్ఫ్ దేశంతో అసలు ట్రంప్ గారికి ఏమన్నా సమస్యలు ఉంటాయా? ఊహిస్తామా అసలు? ఎందుకంటే యుద్ధం జరిగినప్పటి నుంచి కానీ అనేక తరతరాలుగా వీళ్ళందరూ అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ విషయంలో అమెరికాకి పూర్తిగా అవుట్రెట్గా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు కొత్తగా ట్రంప్ మాటలు మంటలు మండిస్తూ ఉన్నాయి. అవేంటంటే ఈ GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్కి ఆయన ఒక విన్నపం కూడా కాదు, ఒక నోటీస్ కాదు, ఒక రకంగా ఒక అల్టిమేటం లాగా ఇచ్చారు. అదేంటంటే యుద్ధానికి ఇప్పటికి మాకు చాలా ఖర్చు అయిపోయింది, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బంతా కూడా మేము యుద్ధానికి ఖర్చు పెడుతూ ఉన్నాం, కాబట్టి ఇక నుంచి మీరు ఖర్చు పెట్టండి. ఎంత అవుతుంది ఏంటి అనేది ఆ ఖర్చుకు సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తాం, ఆ ఖర్చు అంతా కూడా గల్ఫ్ దేశాలు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అమెరికా ట్యాక్స్ పేయర్స్ మనీని ఇప్పటి వరకు ఖర్చు పెట్టేస్తాం, మాకు కూడా ఇక్కడ వ్యతిరేకత వస్తుందని చెప్పడం జరిగింది. దీంతో ఒక రకంగా ఈ GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో షాక్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ స్లోగా ఒక వ్యతిరేకత కూడా మొదలైంది. మహమ్మద్ బిన్ సల్మాన్ MBS సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆయన దీని మీద కొంచెం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ట్రంప్ మాటల మీద ఆయన కోపంగానే ఉన్నారు. అమెరికా తీరు పైన ఆయన అలాగే మిగతా గల్ఫ్ దేశాల ప్రతినిధులు ఆ దేశ అధినేతలు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా తీరు ఒక్కసారిగా ఇలా మాట్లాడడాన్ని గల్ఫ్ దేశాలు కూడా ఆక్షేపిస్తున్నాయి. ఎందుకు అంటే మీకు మేము తరతరాలుగా మా సహజ వనరులన్నీ ఇచ్చేసాం, మీ పెట్రో డాలర్ని కాపాడుతూ వస్తున్నాం, మా ద్వారా అటు ఆయిల్ వ్యాపారం చేసుకుంటున్నారు, డాలర్ వ్యాపారం చేసుకుంటున్నారు, పెట్రో డాలర్ వ్యాపారం చేసుకుంటున్నారు, IT వ్యాపారం మా దేశంలో నడుపుకుంటున్నారు. అదే కాకుండా మీ ఆర్మీ బేసులకు మేము పూర్తి స్వేచ్ఛనిచ్చేసాం, ఎక్కడ కావాలంటే అక్కడ మీ ఆర్మీ బేసులు నిర్మించుకున్నారు. అది కూడా కాకుండా ఇక్కడున్న మా వాళ్ళు మీ యుద్ధం వల్ల అనేక రకాల నష్టపోతున్నారు. మీరేమో ప్రశాంతంగా దూరంగా ఉండి మీకు అసలు కనీసం మీ ఒంటికి మట్టి అంటకుండా మీరు యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వండి నేను యుద్ధం చేస్తాను అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ సౌదీ రాజుతో పాటుగా మిగతా గల్ఫ్ దేశాల అధినేతలు కూడా డిస్కస్ చేసుకుంటున్న పరిస్థితి.